అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు, అనేక అపోహలు, అనేక అనవసరమైనటువంటి మాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి అన్నిటికీ జవాబు చెప్పే విధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంది. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, 7 సంవత్సరాలు అన్నం పెట్టిన కాలేజీ పిల్లలకి నవంబర్ 1 నుంచి మార్చి 1 వరకు 4 సంవత్సరాలు అన్ని కాలేజీల దగ్గర అన్నం పెట్టి పిల్లల్ని చదివించిన. ఇలా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో కొమరంభీం జిల్లా నంబర్ 1, నంబర్ 2గా వచ్చింది. కరోనా వస్తే 5,000 కుటుంబాలకి నేను 3 నెలలు సరుకులు ఇచ్చి కాపాడినా. 200 గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి గ్యాస్ సప్లై చేసిన. ఇంజక్షన్లు తీసుకొచ్చి సప్లై చేసిన పేద పిల్లలకి. 550 మంది పిల్లలు పెళ్లిళ్ళు చేసిన. నేను నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు వచ్చి కేవలం కోనప్ప నీదేవురు అసలు? నీ పూర్వీకులు ఎక్కడోళ్ళు? ఏం చెప్తా ఉన్నావు ఇక్కడికి వచ్చి? నువ్వు చెప్పిన మాటలు నిన్ను 2 వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి జవాబు చెప్పు. నేను ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆకునూరు మురళి IAS ఆఫీసర్, నువ్వు పార్టీ మారినాడు, నీకు కొన్ని ప్రశ్నలు వేశాడు. నీ దగ్గర న్యాయం ఉంటే నువ్వు ఇమాందార్ కనుక అయితే ఆకునూరు మురళి ఏదైతే క్వశ్చన్లు వేసాడో వాటికి జవాబు చెప్పి ఇవ్వాలి. నాకు ప్రశ్నలు నువ్వు జవాబు చెప్పద్దు. నేను నీకు ప్రశ్నలు వేయట్లా. నిన్ను ప్రశ్నలు వేసినాడు కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళకి జవాబు చెప్పు. నువ్వు నీ చరిత్ర గురించి, నీ గురించి, నువ్వు చేసిన అవినీతి గురించి ఎంతో మంది ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళకి జవాబు చెప్పు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే కోనప్ప అని మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను సేవ చేసి బతికేవాడిని. నేను అన్నం పెడతా ఉంటే అవినీతి సత్రం అంటావు. నేను పేదవాళ్ళకి అన్నం పెడితే అది తప్పు అంటావు. నువ్వు నీకు మానవత్వం ఉందా అసలు? కానీ నీ మాయమాటలు చెప్పి మాట్లాడితే దౌర్జన్యం చేస్తాను, ఊరికి 5-6 గుండాలు పెట్టుకున్నారంటున్నావు. వ్యవస్థ గుడ్డిగా లేదు. వ్యవస్థ దౌర్జన్యాన్ని వీటిని అంగీకరించే పరిస్థితి లేదు. ప్రజలకు సేవ చేస్తే, ప్రజల అభిమానం చూరకుంటే మాత్రమే ఎన్నికల్లో గెలవంగానే గుండాయిజం చేస్తే అది నీ తెలివి తక్కువతనం, నీ చేతకంతనాన్ని ఇతర ప్రజల మీద నువ్వు మాట్లాడుతావు అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, అవినీతి అని. ఒక BSP రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ నిర్ణయం చేస్తాడు, రేపు ఇంకో పార్టీ మారుతాడా? చెప్పండి. ఎందుకు డ్రామాలు ఆడుతూ ఉన్నావు? నువ్వు ఎన్ని రోజుల నుంచి చర్చలు చేసినావు, ఎన్ని రోజుల నుంచి డ్రామాలు చేసినావు? చేసి నేను చేరినా అని చెప్పి ఆయన అటు పోయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను పోయి ఏం కాంట్రాక్టులు తీసుకోలే. నేను అడిగింది 3 విషయాలు అడిగినా. గుండాపేట బ్రిడ్జ్ కావాలని అడిగినా, బుద్ధుడి విగ్రహానికి 5 కోట్ల రూపాయలు నాగమ్మకుంట చెరువు డెవలప్మెంట్ కోసం అడిగిన, 3 కోట్ల రూపాయలు SPM కాంట్రాక్ట్ వర్కర్లకు అడిగిన. నా దగ్గర దరఖాస్తులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, వాడు చూపిస్తానికి. నేను నా సొంతంగా అడగలే, నాకు ఇన్ఛార్జ్ అడగలే, నాకు టికెట్ ఇమ్మని అడగలే. నా టికెట్ నా జేబులోనే ఉన్నది. నేను ఏ పార్టీ దగ్గర పోయి టికెట్లు అడుక్కోను. ఇవాళ కూడా టికెట్ ఇక్కడ నా దగ్గర తయారు ఉందని చెప్పి మనం రువాబుగా చెప్తా ఉన్నా. నీలాగా టికెట్ల కోసం తెలియనివాడిని కాదు, టికెట్ల కోసం పాకులాడేవాడిని కాదు. నా దగ్గర సత్తా ఉంది, ఇంకా నా దగ్గర శక్తి ఉంది. ఇలా మీరు ఏమంటా ఉన్నారు? నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, కోనప్ప గారు ఇంటికాడ పడుకోండి అంటా ఉన్నారు. మీకెన్నేళ్ళు ఉన్నాయి? చెప్పు. నీకంటే చిన్నోళ్ళు మరి రాజకీయంలో ఉన్నారు, నువ్వు కూడా పోయి ఇంటికాడ పడుకో. వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. 35-40 ఏళ్ళు పోటీ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకి. మరి వాళ్ళకంటే నీకంటే యువకులు పోటీ చేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా అంటా ఉన్నారు నీకు 60 ఏళ్ళు దాటినాయి, నువ్వు పోయి ఇంటికాడ పడుకో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ సలహా కూడా నువ్వు విను, నీ సలహా నేను వింటానని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక మాట మనం చేస్తా ఉన్నాం మీ అందరికి. పార్టీ మార్పు గురించి మాట్లాడితే నా పరిధి పెద్దవాగు వరకు. నేను పెద్దవాగు దాటి అవతల రాజకీయం చేసేవాడిని కాదు. నీ పరిధి రాష్ట్రం వరకు. నువ్వు BSP పార్టీ ఒక్క రోజులోనే మూసేస్తావు, 2వ నాడే దుకాణం తెరుస్తావు. మరి పార్టీ మార్చిన దాంట్లో ఎక్కువ ఘన చరిత్ర వహించినాడు నువ్వు, కానీ నేను కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఏం రాసిండు? సీఎం అభ్యర్థి అట. RS ప్రవీణ్ కుమార్ గారు సీఎం అభ్యర్థి. ఈయన గెలుతానికే దిక్కులేదు,
ఈయన ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలుతారని దిక్కులేదు, ఈయనట సీఎం అభ్యర్థి అట. ఏ రకంగా సీఎం అభ్యర్థి అవుతాడో, ఎవరికి ప్రజలకు జుట్టు ఉందనుకుంటున్నాడో చెప్పాలి. ఆయన మేము నోరు తెరిచి అడగలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు సీఎం అభ్యర్థి అని గోడల మీద రాయించుకున్నావు. ఎట్లా నువ్వు సీఎం అభ్యర్థి అవుతావు నాకు చెప్పు. నేను అవినీతి పరుని అయితే నువ్వు ఒక పక్కన కేసీఆర్ పక్కన కూర్చుంటా ఉన్నావు, ఒక పక్కన కేటీఆర్ పక్కన కూర్చుంటా ఉన్నావు. కేసీఆర్ తో చెప్పి 2014 బీఎస్పీ పార్టీ నుంచి గెలిచి నన్ను కేసీఆర్ గారు ఆహ్వానించారు. కోనప్ప గారు రండి, మీ సిర్పూర్ని అభివృద్ధి చేసుకుందాం. నా ఆశయం తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం, నా లక్ష్యం, నా జీవితం తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం అని వారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, సార్ నేను కూడా మీ వెంట నడుస్తా సార్ అని చెప్పినప్పుడు, సిర్పూర్ అభివృద్ధికి నాకు సహకరించింది సార్ అంటే నన్ను ఆశీర్వదించి ఎమ్మడి తీసుకున్నారు. నన్ను 2-3 సార్లు అడిగారు, నీకు రాజకీయంగా ఏమైనా కావాలా అని చెప్పి. నేను చెప్పిన నాకేమీ అవసరం లేదు సార్, మీ ఆశీస్సులు ఉంటే చాలు సార్ అన్నా. నేను ₹1 డబ్బు కూడా తీసుకోకుండా నేను పార్టీలో చేరిన. మీ కేసీఆర్ గారితో బహిరంగ చెప్పించండి ఈ రోజున, నేను అవినీతి పరులు కనుక అయ్యి ఉంటే, డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉంటే నేను ఆనాడే డబ్బు తీసుకుని పార్టీలో చేరేవాడిని, పైరువీలు చేసేవాడిని. మీ కేటీఆర్ గారితో చెప్పేయండి, 10 సంవత్సరాల కాలంలో ఒక్క పైరువి చేసిన, ఒక్క కాంట్రాక్ట్ తీసుకున్నా, కాంట్రాక్ట్ ఒక చెప్పు దెబ్బ, రూపాయికి ఒక చెప్పు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉండని చెప్పి మనం చేస్తాం. నేను సిర్పూర్ అభివృద్ధి కోసం తనలాడినా, పేపర్ మిల్ అభివృద్ధి కోసం తనలాడినా, నాకు అయినంత వరకు నేను రక్తం ధారపోసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిన. నేను ఎంత అభివృద్ధి చేసినా నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎలా ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇన్ని మాయమాటలు చెప్పినావు, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 46,000 ఓట్లు వచ్చినాయి. నాకెన్ని ఓట్లు వచ్చినాయి? 60,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ ఇంకొక మాట చెప్తా ఉన్నా, బ్రిడ్జి ఇంటి నుంచి కట్టిన అలా గవర్నమెంట్ డబ్బుల నుంచి కట్టామని చెప్పి నిన్న మీటింగ్ చెప్తా ఉన్నాడు. నువ్వు చదువుకున్నావా? నువ్వు చదువుకున్న వ్యక్తి కనుక అయ్యుంటే, ఎవడైనా నాయకుడు భారతదేశ చరిత్రలో, ఇక తెలంగాణ చరిత్రలో ఎవడైనా నాయకుడు అనేవాడు బ్రిడ్జిలు ఇంటి నుంచి కడతాడా? బ్రిడ్జిలు అనేవి ఇంటి నుంచి కడతాడా? ఎవడైనా ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి బ్రిడ్జిలు కట్టిస్తాడు. మరి నాకంటే ముందున్నోళ్ళు ఎందుకు కట్టిలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకంటే ముందున్నోళ్ళు ఈ బ్రిడ్జిలు ఎందుకు కట్టిలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బ్రిడ్జిని ఇంటి నుంచి కట్టించినావా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నువ్వు చదువుకున్నావా? నువ్వు అవునే కానివా? నాకు అర్థమైతలేదు. బ్రిడ్జి ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే వాడి ఇంటి నుంచి కట్టిస్తాడా, గవర్నమెంట్ నుంచి కట్టిస్తాడా? ఇది కాకుండా కాంట్రాక్ట్లన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారంటారు. నువ్వు ఒక IPS ఆఫీసర్వి, నేను 10th క్లాస్ పాస్ అయినవాడిని. నేను సవాల్ విసురుతా ఉన్నా నీకు, నువ్వు ఒక చట్టం చేయి. నీ IPS IAS అందరూ కలిసి ఈ ప్రాంతం అంటే టెండర్ వేయాలి, ఈ ప్రాంతం టెండర్ వేయకూడదని చెప్పి నువ్వు ఒక జీవో పాస్ చేయించిన దగ్గర దమ్ముంటే, మరి మీరు ఎందుకు పెట్టారు చట్టంలో? కాంట్రాక్టర్ అనేవాడు ఎవడైనా కాంట్రాక్ట్ వేస్తాడు, వాడు ఎవడో ముక్కు కాంట్రాక్ట్ వేస్తాడు, వాడు తీసుకుంటాడు. అంత ఆంధ్ర నా చేతిలో ఉంటుందా? 75 కోట్ల బ్రిడ్జి కోనప్ప చేతిలో ఉంటుందా? ఆంధ్రాలో రాజస్థాన్కి మాయ మాటలు చెప్తూ ఇంకా అయ్యే కుయుక్తులు, అయ్యే కుట్రపనే మాటలు, అయ్యే రెచ్చగొట్టే మాటలు, అయ్యే ప్రాంతీయ. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, నువ్వు మాటకి వలసవాదులు అంటా ఉన్నావు. ఇలా హైదరాబాద్ లో 40 లక్షల మంది ఇలా వలసవాదులు ఉన్నారు. మరి తరిమి వాళ్ళందరినీ పంపి బయటికి ఎట్లా పంపిస్తావు? పంపి. ఇలా ఈ కాగజ్నగర్ పట్టణంలో ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ పంపి, వాళ్ళందరూ వలసవాదు కాదు, కొనపని వలసవాది అవుతాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.